హాయ్ అండి, ఈరోజు మనం పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఈ 4 పచ్చిమిరపకాయలు వేసి గోంగూరను అయితే బాయిల్ చేసుకుందాం. ఇలా వేసుకున్నాను గోంగూర. మనకి గోంగూర అయితే ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మిక్సీ కప్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో స్టవ్ మీద మూకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగినాయండి. ఇప్పుడు మనం అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగే వరకు బాగా కలుపుకుందాం. బాగా వేగాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యల్ని ఇలా వేస్తున్నాం. మనం పచ్చిరొయ్యలు వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అది ఫ్రై అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే గోంగూర అయితే బాగా బాయిల్ అయిపోయింది. దీన్ని మిక్సీ కప్లో వేసుకొని మనం మెత్తగా కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం ఈ గోంగూరని పచ్చిమిరపకాయలని కలిపి మిక్స్ చేసుకుందామండి. గ్రైండర్లో గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం బాగా మెత్తగా పేస్ట్లా చేసుకున్నామండి. గోంగూరని పక్కన పెట్టుకొని ఈ పచ్చిరొయ్యల్లో వాటర్ అంతా పోయే వరకు మనం మగ్గపెట్టుకొని అందులోకి మనం 2 టమాటాలను కట్ చేసి పెట్టుకుందాం. సరే, మనం బాయిల్ అయిందో లేదో చూద్దాం. కొంచెం ఆయిల్ పైకి వచ్చింది, బాయిల్ అయిపోయిందండి. బాగా పచ్చిరొయ్యలు కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేద్దామండి. ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలామంది టమాటా కావాలంటే వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కానీ నేనైతే టమాటా వేస్తానండి. ఇదిగోండి చూడండి, కూర చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకుంటే
కర్రీ అయిపోతుందండి. మనం కొంచెం వాటర్ వేసుకుందాం. మనమైతే కొంచెం కర్రీలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకుందాం. కొంతసేపు గోంగూర పచ్చిరొయ్యలకి పట్టాలి కదా, బాగా కొంచెంసేపు మగ్గిన తర్వాత మూత పెట్టుకుందాం. కొంచెం స్లోలో పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ చాలు. 5 మినిట్స్ అయ్యాక కర్రీ ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడైతే కర్రీ అయిందో లేదో చూద్దాం. కర్రీ అయితే అయిపోయిందండి, చూద్దాం. కర్రీ అయితే రెడీ అయింది. పచ్చిరొయ్యలు గోంగూర రెడీ. ఇప్పుడు మనం రైస్ పెట్టుకొని రైస్లో సర్వ్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్దాం. కొంతమందికి కావాలంటే కొంచెం వాటర్ కంటెస్టీలో పెట్టుకోవచ్చు. కొంతమందికి కావాలంటే థిక్గా కావాలంటే, కొంతమంది గ్రేవీగా కావాలంటే ఇలా వాటర్లో ఉంచుకోండి. కాకపోతే కొంచెంమంది థిక్ కావాలంటే కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది కొంచెంసేపట్లో థిక్గా కూడా అయిపోతుంది. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ రెడీ అయిందో లేదో చూసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనకి గ్రేవీలా కావాలి అనుకుంటున్నాం. గ్రేవీలా వచ్చింది, చాలా బాగుంది చూడడానికి కూడా. ఇప్పుడు మనం రైస్లో సర్వ్ చేసుకొని కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం రండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అయితే మనం సర్వ్ చేసుకుందాం. రైస్ వేసుకొని ఇప్పుడు మనం వండుకున్న గోంగూర పచ్చిరొయ్యల కర్రీ వేసుకుందాం. గోంగూర పచ్చిరొయ్యల కర్రీ ఇప్పుడు ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం రండి. మమ్మీ అయితే కూర చేశారు కదండి, ఎలా ఉందో తిని చూద్దాం. వేడిగా ఉంది. చూడండి, మనం అయితే కలుపుకున్నాం. గ్రీన్ కలర్లో ఎంత బాగుందో. రొయ్యలు పెట్టుకొని అయితే తిన్నాం. ఫ్లేవరబుల్గా అయితే చాలా బాగుంది. జంపర్ మే బంపర్, సూపర్ టేస్ట్, చాలా సూపర్గా ఉంది. ఈ ప్రాన్ అయితే చాలా బాగా ఉడికింది, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇదన్న ప్రమాదం, ఇది కూడా పెసలైట్ ఉన్నరికి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, మనం చాలామందికి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియదు ఛానల్స్కి. సో మీరు ఏం చేయాలంటే సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి PRINCY ప్రిన్సీ అండ్ సింబల్ కొట్టి CHERRY చెర్రీ అని టైప్ చేసి నెంబర్ ఉంటుంది 2026 అని టైప్ చేయండి. టైప్ చేసి మళ్ళీ సెర్చ్ చేస్తే చూసారు కదా, మన చెల్లి లోగో అయితే ఉంటుంది. దాని మీద టైప్ చేసి సబ్స్క్రైబ్ అని ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఆల్ ఆర్ ప్రొఫెషనల్ నానా అంటే మీరు ఆల్ నొక్కండి. ఆల్ నొక్కాక మనకి వీడియోస్ చాలా ఉంటాయి. మేము రోజు అప్లోడ్ చేస్తాం షార్ట్స్. మీకు కానీ నచ్చితే మా షార్ట్స్ అండ్ వీడియోస్ ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.